అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో అయితే మా ఇంటిని ఎంత నీట్గా పెట్టుకుంటాను అన్నది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా ఇంటిని చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా పెట్టుకుంటున్నావు అమ్మ అని అంటూ ఉంటారు. ఇంకా అదంతా ఎలా సాధ్యమవుతుంది అదంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నాకు ప్రస్తుతం 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకుంటూ మా ఇంటిని ఇంత నీట్గా ఎలా పెట్టుకుంటాను, అది కూడా మా ఇల్లు పూరీలు కదా, అంటే పూరీలైనా కూడా మాకున్న దాంట్లోనే ఎంత నీట్గా పెట్టుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిద్దాము అనుకుంటున్నాను. పైగా ఈరోజు వర్షం అయితే పడుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షం లేదు, కానీ తర్వాత నుండి ఒక అరగంట నుండి అయితే వర్షం మామూలుగా లేదు. వర్షంలో కూడా మా ఇంటిని ఇంత నీట్గా ఇంత డ్రైగా ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. నేను ఈరోజు వ్లాగ్ అంతా కూడా చాలా మంచిగా షూట్ చేద్దాము అనుకున్నాను, కానీ నా ప్లాన్ మొత్తము కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మధ్యలోనే వర్షం పడింది బాగా. నేను ఈరోజు అయితే 5:30కే లేచాను. ఈరోజు లేవడం 5:30కే లేచాను. పని మాత్రం 5:40కి 6 అయిపోయింది దాదాపు నాకు తెలిసి పని స్టార్ట్ చేసేసరికి. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే నాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అంటే తల దూకోవడము, అలానే బ్రష్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాను. నేను ఉదయాన్నే దేవుడు ఫోటో చూడడం కానీ లేదా మా పిల్లల ముఖం చూడడం కానీ నాకు అలవాటు. నేను లేచిన వెంటనే ఇంకా బయటకైతే వెళ్ళిన వెంటనే బ్రష్ అయితే చేస్తాను. అలానే ప్రతి ఇల్లాలు కూడా బ్రష్ చేయకుండా ఏ పని చేయకూడదంట. ఇంకా నాకు తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బ్రష్ చేసే నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా బ్రష్ చేయందే ఏ పని కూడా నాకు తెలిసి స్టార్ట్ చేయను అసలు. చెప్పాను కదా, నేనేమో ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి అయింది అని. అయితే నేనైతే మొత్తము ఇల్లు బయట, అంటే వంటగది బయట వరండా అంతా కూడా ఊడ్చేసాను. చాలా టైం పట్టింది ఊడవడానికి. ఇంకా మొత్తము ఊడ్చుకున్న తర్వాత ఇంకా వాకిట్లో చూసారా ఎన్ని నీళ్లు జల్లేసాను. ఎందుకంటే ముగ్గు అన్నది అసలు పోవడం లేదు. ముందు రోజు వేసుకున్న ముగ్గు ఇంకా అదంతా పోతుంది అని అయితే నీళ్ళు ఎక్కువగా జల్లేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు అలా నీళ్ళు ఆరుతాయి, ఇంకిపోవాలి అంటే వాటర్ అంతా కూడా లాగేసుకున్న తర్వాత, భూమి లాగేసుకున్న తర్వాత ముగ్గు అనేది పెట్టుకుందాము అనుకున్నాను. సరే ముగ్గు తర్వాత పెడదాంలే అని అయితే వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఈలోగా మబ్బు అయితే బాగా పట్టింది. అంటే ఊడ్చేటప్పటి నుంచే అనుకుంటున్నాను ఈరోజు వర్షం పడుతుందేమో అని. ఇంకా పడదేమోలే, మళ్ళీ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోకపోతే బాగోదు కదా అని అయితే అనుకున్నాను. ఇంకా అందుకే వాకిలంతా ఊడ్చేసి నీళ్లు జల్లేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇంకా దాన్నే అంటే దోశలాగా వేద్దామని అయితే, కొంచెం మందంగా అట్టులాగా వేద్దామని అయితే నేను అందులో ఉల్లిపాయలు ఇంకా ఉప్పు కలిపేసి కొద్దిగా వాటర్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒక పక్కేమో జీలకర్ర నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని దానిలో కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. నాకు పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగడం అలవాటు. ఎందుకంటే జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల మనకి గ్యాస్ కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా పోతాయి. చాలా మంచిది హెల్త్కి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, గ్యాస్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఈలోగా బయటకు వచ్చి చూస్తే మీరే చూడండి, అసలు వర్షం అయితే ఇంకా స్టార్ట్ అయింది. మబ్బు అయితే మామూలుగా పట్టలేదు, చాలా నల్లగా పట్టేసింది మబ్బు మొత్తము కూడా. అప్పటికి టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది అంతే. ఆ టైంకి అసలు నాకు చీకటి పడిపోయింది చూసారా, అలా అయితే అయిపోయింది. ఇంకా ఇంటి ముందైతే అప్పుడప్పుడే ఇంకా తుప్పరలాగా రాలడం స్టార్ట్ అయింది. ఇంకా పడదేమోలే, మళ్ళీ పోతుందేమో అన్న ఆశతోనే ఉన్నాను. కానీ ఇంకా అసలు వర్షం పడుతూనే ఉంది. అసలు ఈరోజు పనులన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చేసుకుందాము అనుకున్నాను, అంత లేట్గా చేసుకున్నాను. ముందైతే చెప్పాను కదా, మీ ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటావు అని అయితే అంటారు ఎవరు వచ్చినా సరే అని అయితే. అవంతా కూడా నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే, మనకు ఉన్న దాంట్లోనే మనం చాలా నీట్గా ఉండాలి అని అనుకుంటాను. ఎందుకు అంటే మనం ఉన్న దాంట్లోనే సర్దుకుపోతే మనకి ఏది ఉండదు కదా. లేని దానికోసం ఆర్భాటం పడే కన్నా ఉన్న దాంట్లో చాలా చక్కగా మనకు ఉన్న దాంట్లోనే సర్దుకుని ఉంటే ఎంత బాగుంటుందో. నేను కూడా సేమ్ అదే ఫీల్ అవుతాను. లేని దాని గురించి ఆశపడకుండా ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా జీవించడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనం పనులన్నవి బద్దకించకుండా చాలా చక్కగా వెంటనే, అంటే లేచిన వెంటనే మనం పనులన్నవి స్టార్ట్ చేసేసాము అనుకోండి, మనం చాలా తక్కువ టైంలోనే పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక పని చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చుని, మళ్ళీ ఒక పని చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చుని అలా చేసామనుకోండి, మనం పనులన్నవి అలా 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 అలా
మనకి టైం గడిపిస్తూనే ఉంటాయి. పనులని మనం ఫాస్ట్గా చేసుకున్నాము అనుకోండి, మనం పనులకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది. పనులన్నీ కూడా వెంటనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సైడ్ ఏమో జీలకర్ర నీళ్ళు పెట్టాను కదా ఇందాక, ఇంకా అవైతే మరిగించుకుంటున్నాను. ఇంకా ఒక సైడ్ ఏమో దోశ వేద్దామని అయితే ఇంకా ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఇడ్లీ పిండిని అయితే ఇందాక కలిపానని చెప్పాను కదా, ఇంకా ఆ పిండిని మొత్తము కూడా ప్యాన్లో యాడ్ చేసేసుకుని మందంగానే అట్టునైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఏదైనా చట్నీ కానీ కారపొడి కానీ వేసుకుని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే ఊతప్పం అంటారు కదా, అలా ఉంటుంది టేస్ట్, బాగుంటుంది. ఇడ్లీ పిండి ఎప్పుడైనా కొద్దిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నేను. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే మనం స్టవ్ దగ్గర కానివ్వండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్లాట్ ఉంది కదా, ఇంకా ఆ ప్లేస్ దగ్గర మనకి ఎలాంటి వస్తువులు కూడా ఉండకుండా చూసుకుంటే మన వంటగది కూడా చాలా నీట్గా ఉంటుంది. వీలైనంత వరకు మనకి అయిపోయిన పనులు అయిపోయినట్టుగా మనం అక్కడ నుండి క్లీన్ చేసేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నాకున్నది చాలా చిన్న చిన్న పిల్లలు. ఒక బాబుకేమో 4 years ఉంటాయి, ఒక బాబుకేమో 1.5 years ఉంటుంది. వాళ్ళని పెట్టుకుని నా చిన్న పిల్లలైనా సరే మా ఇంటిని చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఒక్కటి సర్దుతుంటే వాళ్ళు ఇంకొకటి పాడేస్తూ ఉంటారు. అయినా కూడా మనం అంటే మన ఇల్లు నీట్గా ఉండాలి అన్న ఆశతో అయితే నేను ఇంకా నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా పిల్లలకి ఏమీ తెలీదు, అంటే చిన్న పిల్లలు కదా, ఒకటి చెప్పినా వినరు, ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి అన్నా కూడా చేసుకోలేరు. వాళ్ళని కొట్టినా వాళ్ళకి తెలీదు, తిట్టినా వాళ్ళకి తెలీదు, ఇంకా ఏం చేసినా వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళని చేయనివ్వకుండా ఆపడము, అలానే వాళ్ళకి చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి తెలియదు కదా. ఆ వయసు నుండి కూడా ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ అల్లరి చేసే వయసు కదా, కానీ వాళ్ళు అలా ఉన్నా కూడా నా ఇంటిని నేను చాలా నీట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు అంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. మనం ఊడ్చిన ఒక అరగంటకి గంటకే ఇంటిని మొత్తాన్ని మళ్ళీ ఎలా ఉందో ఆ పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. అంత చండాలంగా చేసేస్తారు ఇంట్లో మొత్తము కూడా. అయినా కూడా మళ్ళీ అవన్నీ తీసి సర్దుకుంటూ ఎక్కడవక్కడ పెట్టుకుంటూ ఎంతో నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నేను కూడాను. మన ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనకి ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. మన ఆడవాళ్ళం కనుక స్ట్రాంగ్గా ఉన్నాము అనుకోండి, మన ఇంటి విషయంలో కానివ్వండి, మన పనుల విషయంలో కానివ్వండి, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పనులు అలానే మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక పక్కేమో పొయ్యి మంటేసేసాను, ఇంకా పిల్లలకి స్నానాలకి మాకు అందరికీ ఉంటాయని అయితే. ఇంకా ఒక పక్క జీలకర్ర నీళ్ళు పెట్టుకున్నాను కదా, అవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలోనే తాగేసి ఇంకా కుళాయి అయితే వస్తుంది. ఇంకా నీళ్లు డ్రమ్లో వేద్దామని అయితే పైపు దగ్గరికి వెళ్ళేసి నీళ్ళైతే డ్రమ్లో వేస్తున్నాను. మనం పనులు చేసుకుంటూ పోతే మనకి పనులు అన్నవి ఎక్కువగా ఉండవు కదా. నేను వీలైనంత వరకు పనులన్నీ కూడా చాలా తక్కువ టైంలో, అంటే మా పిల్లలు పడుకున్న టైంలో అలా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి బాగుంటుంది, మనం వాళ్ళని విసిగించినట్టు కూడా ఉంటుంది కదా, అంటే విసిగించకుండా ఉండొచ్చు. మన పనులు కూడా చాలా త్వరగా అయిపోతాయి. లేదనుకోండి వాళ్ళు కనుక మెలకుగా ఉన్న టైంలో మనం గంట చేసుకున్నా వేస్ట్ కదా ఆ పని. అదే వాళ్ళు పడుకున్నారనుకోండి మనకి ఆ పని అంతా కూడా 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది చక్కగా. ఒక్క 1 year 2 years ఆగామంటే మన పిల్లలు మళ్ళీ మన చేతికి వచ్చేస్తారు చక్కగా. అప్పుడు ఏ బాధ ఉండదు, ప్రశాంతంగా మన పనులకి కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఆ టైం వచ్చే వరకు వాళ్ళని బాగా చూసుకోవాలి, మనం బాగుండాలి. అలానే ఇంకా మంచిగా వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ఆ టైం వచ్చిన దాకా కూడా మనం వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. వాళ్ళని చూసుకుంటూ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ నేనైతే ఈ విధంగా ఉంటాను. ఇంకా వర్షం అయితే చూసారు కదా, అస్సలు తగ్గలేదు. వర్షంలోనే వెళ్ళి ఇంకా నీళ్లు అవన్నీ అయితే వేసాను. బయట పనులన్నీ కూడా ఇందాక పొయ్యి మంటేసాను కదా, ఇంకా అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అయినా కూడా ఇంకా తప్పదు కదా అని అయితే పొయ్యి కూడా మంటేసేసాను. ఆడవాళ్ళకి వర్షం కాదు కదా, వరద వచ్చినా కూడా అసలు పనులు అన్నవి తప్పవు. ఈ విషయం నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఆడవాళ్ళం ఏ పని చేయాలన్నా కూడా ఇంకా తప్పదు. ఎందుకంటే ఏ పని చేయకుండా ఉండాలన్నా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఉపవాసం పెట్టినట్టే. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా అని అయితే మనం ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఆకలేస్తుంది, మనకి కూడా ఆకలేస్తుంది కదా. ఇంకా అందుకే తప్పదు. ఇంకా వర్షం కాదు కదా, వరద వచ్చినా కూడా పనులు అనేవి చేసుకోవాల్సిందే. ఇక్కడ ఒక సైడ్ ఏమో అన్నం కడిగి పెట్టేసి ఒక సైడ్ ఏమో గుడ్లు అయితే ఉడికించుకుందామని తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా కర్రీస్ అయితే ఏం లేవు, ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు కదా ఈరోజు. ఇంకా కర్రీ కోసం అయితే ఎగ్స్ ఫ్రై చేద్దాము అనుకున్నాను. ఇంకా గుడ్లను అయితే ఉడికించుకుంటున్నాను. ఇంటి పనులన్నీ నీట్గా చేసుకుంటూ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుని మన హస్బెండ్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం కదా.
అదే ఇల్లాలి లక్షణము. అదే ఇల్లాలు గనక మనం అలా లేమనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదే ఇల్లాలు ఎలా ఉన్నా కూడా మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది అనుకోండి, ఆ ఇల్లు ఎంతో బాగుంటుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతం 2 చిన్నపిల్లలని చెప్పాను కదా, వాళ్ళైతే అసలు మరీ మాట అసలు వినరు. ఇంకా అయినా కూడా వాళ్ళ ముందు నేను ఇలా వీడియోస్ తీసుకోవడం అవంతా కూడా మీకు చెప్పినా కూడా నాకు తెలిసి అర్థం కాదు. ఒక క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది. నాకు ఎంత కష్టంగా ఉంటుందంటే నాకు వీడియోస్ తీయడానికి కానివ్వండి, అదంతా చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా నేను ఏదో ఒకటి సాధించాలి అన్న పట్టుదలతో మీ ముందుకు వస్తున్నాను. అంటే వచ్చేసి నేను పని చేసుకుంటున్న టైంకి స్టాండ్ కలిపేయడం, నేను వీడియో తీసుకుంటున్న టైంకి అడ్డం రావడం, ఇలా చాలానే చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు కనిపించకుండా నేను చాలా మంచిగా మీ ముందుకు వచ్చినా కూడా ఎంతో కొంత నాకైతే నేను అనుకున్న దానికైతే సాధించలేకపోతున్నాను. అంటే నేను అనేది వ్యూస్ విషయం. అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు చివరి వరకు చూడడం లేదు. ఏదేమైనా మీరు వీడియో అన్నది చివరి వరకు చూస్తే కనుక నాకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది. ఎందుకంటే వ్యూస్ అన్నవి చాలా తక్కువగా వస్తున్నాయి. నేను రోజు మొత్తము చేసుకున్న పని అన్నది తీస్తూ ఉంటాను కదా వీడియో అన్నది, నాకు దాదాపు ఒక 50-60 నిమిషాలు అయితే వీడియో వస్తుంది. దాన్నంతా ఎడిట్ చేసుకుని చాలా వరకు ముఖ్యమైన పాయింట్లు ఉంచేసి మిగతాదంతా డిలీట్ చేస్తూ ఉంటాను. అంటే స్కిప్ చేసేసి మంచి వీడియోని మాత్రమే ఎడిట్ చేసి దానిని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మళ్ళీ దానిని ఎడిటింగ్ చేసి మళ్ళీ దానికి థంబ్నెయిల్ అయితే ఇస్తాను. అలానే చాలామంది అడుగుతున్నారు, ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, మీరు ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు చెప్పండి, ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు, యాప్ నేమ్, ఇలా అయితే కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు ప్రతి వీడియోకి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నాను అన్నది. నేనైతే ఇన్షూట్ యాప్లో అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. దానికి ఎటువంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా అయితే థంబ్నెయిల్స్ తయారు చేసుకోవచ్చు, వీడియోస్ తయారు చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటాయి. మనం వీడియో తీసుకున్న దాన్ని బట్టి వీడియోస్ అన్నవి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనం వీడియో క్వాలిటీ బాగుంటే మనం దేని మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నాకు ఇన్షూట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే నేను థంబ్నెయిల్స్ కూడా నేను దానిలోనే చేసుకుంటూ ఉంటాను. రీసెంట్గా కూడా ఒకరు కామెంట్ చేశారు నాకు ముందు వీడియోకి, మీరు థంబ్నెయిల్స్ ఎక్కడ చేస్తారు, చాలా బాగుంటున్నాయి మీ థంబ్నెయిల్స్ అని. నేను చాలా సింపుల్గా చేసి పెడతాను నా థంబ్నెయిల్స్ అన్నవి. నేను ఒక కంటెంట్ అని పెట్టుకుంటాను. అంటే వీడియో మొత్తము కూడా నేను వ్లాగ్ లాగా షూట్ చేసినా కూడా నేను దానిలో మాట్లాడే మాట విధానాన్ని నేను ఒక లైన్ అన్నది, ఒక ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి కదా, అలాంటివి నేను థంబ్నెయిల్ లాగా రాస్తూ ఉంటాను. ఇంకా దానినే నేను తీసుకున్న ఫొటోస్ని యాడ్ చేసి థంబ్నెయిల్ లాగా తయారు చేస్తూ ఉంటాను. ఎక్కువగా అయితే ఏమీ కష్టపడనండి థంబ్నెయిల్ చేయడానికి. నేను చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్లో చూడొచ్చు మీరు అన్నీ కూడా నాకు ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుండి కూడా వీలైనంత వరకు ఒకేలాంటి థంబ్నెయిల్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. నాకు అలాగే ఇష్టము, ఇంకా అలాగే చేసుకుంటూ ఉంటాను. నేను నాకు నచ్చిన విధంగా ఉండడానికి ఎక్కువగానే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరో చూస్తున్నారు, ఎవరో ఏదో అనుకుంటారు అని అయితే నా లైఫ్ని నేను మార్చుకోలేను కదా. చాలామంది అంటూ ఉంటారు ఇలాంటి వీడియోస్ పెడతావు ఎందుకు, ఇలాంటి విషయం కూడా నేను చాలా వీడియోస్లో మాట్లాడున్నాను. అందుకే ఎక్కువగా చెప్పడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆ విషయం వచ్చింది కాబట్టి చెప్దామనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ పెడతారు ఎందుకు, ఇలాంటి వీడియోస్ అంటే డైలీ వీడియోస్ ఇంకా ఇవేనా, బోర్ కొడుతున్నాయి, ఇలా కూడా అంటూ ఉంటారు. అంటే నాకు కామెంట్స్లో కానీ ఇలా ఎవరు అనరు. బయట నాకు అంటే నేను బయట చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు నా ముందు అనకపోయినా వేరే వాళ్ళ ముందు అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ నుండి నేను అనుకునేది విన్నది నేను మీకు చెప్తున్నాను. నా కంటెంట్ ఇదేనండి. నేను ఇంకా వ్లాగ్స్ లాగా కంటెంట్ చేద్దాము అనుకున్నాను. ఇంకా అదే కంటెంట్ కంటిన్యూ చేస్తున్నాను. అంటే నేను ఇంకా బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమీ చేయలేను. అలాంటిది ఇలా మీ ముందుకి నేను మంచి మంచి వ్లాగ్స్తో నేను నా వ్లాగ్స్ మీరు చూడండి ఒకసారి. నాకు ఎంతో కొంత మోటివేషన్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను. ఒక ఇంటి ఇల్లాలుగా మనం మంచిగా మోటివేషన్ చేస్తూ మీ అందరికీ కూడా పనులు అన్నవి ఎంత మోటివేషన్గా చేసుకోవాలి, అలానే ఎంత ప్లానెడ్గా చేసుకుంటే పనులు అన్నవి త్వరగా అయిపోతాయి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. చూసే వాళ్ళకేం తెలుసండి పడే వాళ్ళ బాధ. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. ఇంకా మా పిల్లల్ని, ఇంటిని, మా హస్బెండ్ని అందరినీ చూసుకుంటూ నేను ఇలాంటి వీడియోస్ షూట్ చేసి మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పట్టింది. అవన్నీ ఏమీ తెలియనట్టుగా అందరూ ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఇంకా వాటన్నిటి విషయం పక్కన పెట్టేస్తే మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. నాకు వాడిని చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలాగా ఉంది, అంత క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా మా పెద్ద బాబుని స్కూల్కి పంపించేశాను. మా వారు కూడా ఇంక ఇంటి దగ్గర అయితే లేరు.
ఇంకా మా చిన్న బాబుని నిద్ర ముంచేసి వర్షం అయితే అసలు తగ్గలేదు. అప్పటికి కూడా కొద్దిగా అలా పడుతూనే ఉంది తుపర్లాగా. నాకు రీసెంట్గానే జలుబు చేసిందని చెప్పాను కదా, ఇప్పటికీ కూడా కొద్దిగా వాయిస్ అయితే ఏమీ మారలేదు. ఇంక ఈ వర్షంలో గిన్నెలు కనుక కడిగితే నా పని అంతే అనిపించింది. ఇంకా ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్చేస్తే పోయేది కదా అనిపించింది. అంటే నీట్గా పెట్టుకుందాము అని అయితే ఇంకా అలాగే ఉంచేసామనుకోండి, మళ్ళీ 4-5 ఇంటి వరకు మనం ఇల్లు అనేది ఊడకుండానే ఉంటాం కదా. గిన్నెలన్నీ చూసారా ఎప్పుడో వేసాను కడుగుదామని అయితే. ఇంకా అస్సలు వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. నేనే వర్షం అన్నట్టు పోటీకి వెళ్ళినట్టుగా ఉంది. ఇంక నేనే తగ్గి ఆఖరికి పక్కకు వేసుకున్నాను. ఇంకా ఇంటిని అయితే నేను చాలా వరకు నీట్గా డ్రైగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. అంటే పిల్లలకి కానివ్వండి, అలా వాటర్ పారబోస్తూ ఉంటారు కదా, వెంటనే తుడుచుకోవడం కానివ్వండి, ఇలా ఇంటిని వర్షం పడినప్పుడు మనకి ఇంకా తడిగా అవుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. మాకు ఉన్నది చాలా చిన్న ఇల్లు, అలానే మాది పూరిల్లు కదా. ఇంకా వర్షం పడితే మాకు ఇంటి చుట్టూ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో, చాలా బురదగా అలా అయితే ఉంటుంది. కానీ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఎవ్వరు లేరు కదా, నేను ఇంకా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇప్పుడు ఊడ్చాను అనుకోండి, మళ్ళీ సాయంత్రం 4 ఆ టైం దాకా ఇంకా పిల్లలు కనుక తిరగలేదు అనుకోండి, చాలా నీట్గా ఇలాగే ఉంటుంది. ఇంకా అదే కాకుండా పల్లెటూరు అంటే తెలిసిందే కదా, కోళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా వాటన్నిటినీ ఇంకా అవన్నీ మట్టి ఇవి అవుతూనే ఉంటాయి. అయినా కూడా ఇంకా నీట్గా ఊడ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఖాళీగానే ఉంటాం కదా మనము, ఇంకా వీలైనంత వరకు నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకే అండి వచ్చినప్పుడు ఎవరైనా వస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు అంటూ ఉంటారు, మీ ఇంటిని చాలా నీట్గా పెట్టుకున్నావు, చాలా బాగుంటుంది, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంటిని కూడా ఇంత నీట్గా ఎలా పెట్టుకుంటున్నావు అంటూ ఉంటారు. నాకు అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం ఒక ఇంటి ఇల్లాలుగా మెరుగుపడినట్టే కదా, అంటే మంచిగా మెచ్చుకున్నారు అంటే మనల్ని గుర్తించినట్టే కదా. ఇంకా ఈ మ్యాట్స్ గురించి, అంటే ఈ గోతం గురించి చాలామంది ఒకసారి నేను కామెంట్లో కూడా చూశాను. ఈ నూత గోతాలు ఇప్పుడు చూస్తున్నాము, అటువరకు చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళము అని అయితే మేము ఇది వాడతాను. ఇది ఒక్కటే బయట అయితే వాడతాను. ఇంకెందుకంటే బయట నుండి ఎలాంటి మట్టి వచ్చినా, ఇసుక వచ్చినా, బురద వచ్చినా, వాటర్ వచ్చినా కూడా ఈ గోతంకి కనుక దుడిచేసాము అనుకోండి, ఇంకా ఎక్కువ తడి అన్నది మనకి ఇంట్లోకి రాదు. అందుకే నేను ఇలా బయట అయితే ఒక గోతం ఇలాంటిది వాడతాను. ఇంకా మిగతా లోపల రూమ్స్లో అయితే నార్మల్ మ్యాట్స్ ఉంటాయి కదా, నేను చీరలతో కుట్టించాము, ఇంకా వాటిని అయితే వాడుకుంటాను. ఈ గోతం ఉంది కదా, ఇంకా దాన్ని నేను ఇలా బయట అయితే వాడుకుంటాను. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా అక్కడ గిన్నెలు తోమడానికి అయితే అసలు లేదు. ఇంకా ఇంటి దగ్గర, ఇంకా ఇంటి ముందు ఉంది కదా, ఇంకా ఆ ప్లేస్లో అయితే ఇంకా గిన్నెలు మొత్తము కూడా వేసేసుకున్నాను. ఫుల్ వర్షం చూడండి వెనకాల అసలు ఎంత కనిపిస్తుందో. వర్షం అయితే అస్సలు తగ్గేలాగా లేదు. ఉదయం 6:30కి అలా అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా వర్షం అన్నది మధ్యాహ్నం 12-12:30 వరకు పడుతూనే ఉంది. అసలు ఇలా పడుతూ ఉంటే ఏం పనులు చేసుకుంటామండి. అయినా కూడా ఇంకా ఆడవాళ్ళం కదా, పనులన్నీ కూడా చేయాల్సిందే, తప్పదు. ఇంకా నేనైతే పనులు మాత్రం ఒక్కటి కూడా ఆపలేదు. వర్షం పడుతుంది కదా, ఈ పనులు మళ్ళీ సాయంత్రం చేద్దాం అలా అయితే అసలు వెయిట్ చేయలేదు. ఎందుకంటే మనం ఎప్పటికైనా సరే ఈ పనులన్నీ మళ్ళీ చేయాల్సిందే కదా, పనులన్నీ మన పనులు అనుకోవాలి. మనకి పనులన్నీ కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, మన పనులు అనుకోవాలి, కానీ మనం బాధ్యతగా చేయాలి. పనులన్నీ కూడా భారంగా అయితే అసలు చేయకూడదు. ఆ పనికి ఫలితం ఉండదు మనం భారంగా కనుక చేసామనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఉదాహరణకు చెప్తాను. మనం కర్రీ ఒకటి చేయాలనుకోండి, మనం కర్రీ ఒకటి చేయాలనుకుంటే మనం చాలా ఇష్టంగా చేసామనుకోండి, ఆ రోజు ఆ కర్రీ అద్భుతంగా వస్తుంది. అదే మనకి నచ్చకుండా చిరాకుగా అలా ఇలా చేసామనుకోండి, ఆ కర్రీ టేస్ట్లోనే తెలిసిపోతుంది. అది కనుక బాగోలేదు అనుకుంటే మనకి మనసు పెట్టి చేయలేదని అర్థము. అలాగే మనం ఏ పనైనా సరే మన పని అనుకుని చేయడానికి ట్రై చేద్దాము. ఆడవాళ్ళ మన తర్వాత తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మన పనిని మనం చాలా సులువుగా, అలానే చాలా అందంగా మనం చేసుకోగలుగుతున్నాము అంటే అది ఆడవాళ్ళం మాత్రమే. మనం ఇంటిని చూస్తే మనకి మన ముఖం కనపడాలి. అంటే మన ఇంటిని చూడగానే ఓహో ఇది ఈ అమ్మాయి ఇల్లు కదా, ఎంత బాగా పెట్టుకుందో చూడండి అని అనుకోవాలి. అంత బాగా మనం ఇంటిని మెయింటైన్ చేయాలి. మాకున్నది పూరిల్లు అయినా సరే నేను చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మీరే చూడండి. అసలు ఇల్లు మొత్తము కూడా మళ్ళీ ఊడ్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ఇది కూడా ఇక్కడ నీట్గా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా చేసేస్తున్నాను కదా, వర్షం పడుతుంది కదా, ఇంకా ఎందుకులే అని అలా వదిలేసాను అనుకోండి, ఇంటి ముందు చాలా చండాలంగా ఉంటుంది. అలా నాకు నచ్చదు. అందుకే నేనైతే మళ్ళీ వెంటనే వాటర్ వేసేసి నేను మళ్ళీ ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఒక పావు గంట పైన పెట్టింది. అంటే ఇప్పుడు గిన్నెలు కడుగుతున్నాను కదా, ఈ ప్లేస్ మొత్తం కూడా కడగడానికి నాకు ఒక పావు గంట అరగంట పైనే పట్టింది. మళ్ళీ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ అదంతా చీపిరితో అయితే నీట్గా కడిగేశాను.
అంత నీట్గా చేసుకుంటాను ఇంటిని మొత్తాన్ని కూడా. ఇక్కడనే కాదు, ఏ ప్లేస్ అయినా సరే చాలా నీట్గా చేసుకుంటాను. ఇంకా మా పిల్లల్ని చూసుకుంటూ మా ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తూ నేనైతే ఇలా ఉన్నాను ప్రస్తుతానికి. ఇంకా దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా దేవుడికైతే ఈరోజు చాలా సింపుల్గా కడ్డీలు వెలిగించేసి ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటాను. తలస్నానం చేయకపోతే ప్రతిరోజు నా దీపారాధన అయితే ఇలాగే ఉంటుంది. అలానే మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నేను దేవుడి కింద పేపర్ ఏమీ వేయలేదు అని అయితే. ఎందుకంటే మా బాబు లాగేశాడు, ఇంకా ఆ టైంకి నాకు గుర్తులేదు, ఇంకా నెక్స్ట్ డే వేద్దాంలే అని అయితే అలాగే పెట్టేశాను. ఇంకా ప్రస్తుతానికి దండం పెట్టేసుకున్నాను. ఇల్లు చూడండి, అంతా అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉందో, మొత్తము కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూసారు కదా మీరే. ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది, మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. కడిగిన గిన్నెలన్నీ కూడా ఇలా వంటగదిలో ఒక మూలనైతే పెట్టేశాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.